వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీ ప్రత్యర్థులు మీ మీద ఈ మధ్య రెగ్యులర్ గా అడుగుతున్న ఒక ప్రశ్న మిమ్మల్ని మీసం ఎప్పుడు తీయించుకుంటారని అడుగుతున్నారు. మీరు కొన్నిసార్లు రెస్పాండ్ అయ్యారు, బట్ స్టిల్ వాళ్ళు అనేది ఏంటంటే మాట తప్పుతున్నారు. నేను మాట తప్పను, ఖచ్చితంగా నా మీసం తీసేయిస్తా, అతి త్వరలో తీసేయిస్తా, అతి త్వరలో నా మీసం తీసేయిస్తా. మీసం తీసేసే సందర్భంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చారు. మా నియోజకవర్గంలో కూడా తమ్ముళ్లను బంధువులను అందరినీ ముందర పెట్టుకొని క్రైమ్ చేయిస్తూ వెనకలుండి నడిపించినటువంటి డాన్, లేడీ డాన్ పరిటాల సునీత గారి నిర్వాకం వల్ల జరిగినటువంటి హత్యలు, మానభంగాలు, నియోజకవర్గంలో జరిగిన దోపిడీలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు అమలు నోచుకోని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న నష్టం, వీటన్నిటి గురించి ఒక గంట ప్రసంగిస్తూ నేను నా మీసాలు తీసేయించుకునేసి మళ్ళీ నేను ఒకటే చెప్తాను. ఆ రోజు కూడా నా ప్రజల్ని నమ్ముకొని నా ప్రజలకు నేను మంచి చేసిన, నా కష్టార్జితాన్ని పేదలకు పంచుకుంటూ వచ్చిన, వాళ్ళని నమ్మాను కాబట్టి వాళ్ళకు నా మీద ఉన్న నా ప్రేమ ఉంది, వాళ్ళకు నా మీద ప్రేమ ఉంది, నమ్మాను కాబట్టి, ఎందుకంటే నాకు వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి నేను ఆ మాట ఆ రోజు అనగలిగాను. అది నిజం కాదని తేలింది, నిర్ణయించాల్సింది భవిష్యత్తు ప్రజలే అనేసి తప్పనిసరిగా నేను మీసాలు తీయించుకోవడం అనేది జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరినీ సాటిస్ఫై చేయడం జరుగుతుంది. సో త్వరలో మీరు డేట్ ఫిక్స్ చేయబోతున్నారు? వెరీ షార్ట్లీ నిజంగా చేయబోతున్నారు? నేను మీసాలు తీసినా కొద్దిగా గ్లామరస్ గానే ఉంటాననేసి నా అభిప్రాయం. లుకింగ్ స్మార్ట్, అందులో డౌట్ లేదు. కానీ కాదు, ఇది నిజంగా చేయబోతున్నారు? 100%. చాలా మంది ఛాలెంజ్లు చేశారు కానీ ప్రాక్టికల్ గా చేసిన వాళ్ళు ఎవరు లేరు. నేను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 100% మాట మీద నిలబడతా, చేస్తా. ఓకే, మొత్తానికి పెద్ద సంచలనానికి తెరదీయబోతున్నారు అయితే. అంటే రాజకీయాల్లో ఎవరు ఇలా చేసిన వాళ్ళు లేరు. ఎనీవే, కాంటెంపరీ టాపిక్స్ కొన్ని మాట్లాడదాం సార్. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయాల్లో ముఖ్యంగా మీ ప్రాంతంలో చూసినట్లయితే తాడిపత్రి విషయం చూస్తున్నాం. అవును, ఎందుకని పెద్దారెడ్డి గారికి మిగతా వైసీపీ నాయకులు మద్దతుగా నిలబడలేకపోతున్నారా అక్కడ? అంటే ముందు నుంచి ఒకటి మా పార్టీలో విధానము మేము సరి చేసుకోవాలో లేదా ఈ మధ్య జగన్ గారికి కూడా నేను చేసిన సూచన ఏంటంటే, మేము 14 మంది మేము ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కలిసి ఒక వేదిక మీద కూర్చొని మా ప్రత్యర్థులైనటువంటి 14 మంది శాసనసభ్యులను కూడా వాళ్ళు చేస్తున్న పొరపాట్లను కూడా మీడియా ముందర ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. మేమందరం ఒక తాటి మీదుగా ఈ జిల్లాలో ప్రజల పక్షాన్ని నిలబడాల్సినటువంటి, పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాను. మా బాస్ కూడా ఒప్పుకున్నారు, కరెక్టే అని చెప్తుంది. బయటికి రాగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎదురయ్యారు, ఆయన కూడా చెప్పాను, కరెక్టే అన్నారు. ఇప్పుడు నేను అనంతపురంలో నేను నివాసం ఉంటా, మేము దాదాపు 1980 నుంచి ఉంటా. నాతో పాటు విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, మరి టీడీపీకి సంబంధించి కేశవ్ గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, ఇంకా చాలామంది, బహుశా కాలువ శ్రీనివాసులు గారు కానీ, మా సాంబశివారెడ్డి కానీ, అందరూ చాలామంది మేము అనంతపురంలోనే ఉంటాం, జిల్లా కేంద్రం. సో అనంతపురము అందరిదినం, అనంతపురం జిల్లా కేంద్రం అందరిదినం, అక్కడే ఉంటాము. మేము అనంతపురం శాసనసభ్యుడు చేస్తున్నటువంటి ఆయన తప్పిదాలని కూడా కౌంటర్ చేయడానికి అనంతపురం జిల్లా అధ్యక్షులు ఎవరైతే అనంతపురం ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వెంకటరామరెడ్డి గారు, ఆయన మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళి కూర్చొని మాట్లాడాల్సిందే. తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి గారు పెద్దారెడ్డి గారిని నియోజకవర్గంలోకి రానియడంలే. దీని విషయంలో మీరు రండి, అందరం కూర్చొని కౌంటర్ చేద్దామంటే మేము వెళ్ళాల్సిందే, చేయాలి. దీనికి పిల్లికి గంట కట్టేవాడు రెడీగా ఉన్నారు, కానీ పైనుంచి పిల్లికి గంట కట్టేవాడు కావాలా. నేను రెడీగా ఉన్నాను. నేను పల్లె రఘునాథ్ రెడ్డి గారి మీదను, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సుందూర గారి మీద కూడా కౌంటర్ చేశాను. మడకశిర ఎమ్మెల్యే మీద కూడా నేను కౌంటర్ చేశాను. నేను కందికుంట ప్రసాద్ మీద కూడా నేను స్టేట్మెంట్స్ ఇచ్చాను. పరిటాల సునీత మీద మామూలుగా ఇస్తాను. పయ్యావుల కేశవ్ గారిని కూడా విమర్శించాం. మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఈ జిల్లాకు వచ్చినారు, మాకు ఒక అదృష్టము, మీరు ఈ జిల్లాకు కావాల్సిన నిధులు తీసుకొని రండి మా ప్రభుత్వం. నేను కామెంట్ చేయను. నేను జగన్మోహన్ రెడ్డి సైనికుడిని. జగన్మోహన్ రెడ్డి ఏం ఆదిస్తే అది చేసేవాడిని, ఆదేశిస్తే అది చేసేవాడిని. నాకేముంటుంది? నేను పక్కనే ఉన్నటువంటి ధర్మవరం కాన్స్టిట్యున్సీలోని పరిటాల శ్రీరామ్ అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు టీడీపీ, అతన్ని కూడా అనేక మార్లు విమర్శ చేశారు. అక్కడ అతను చేస్తున్న దౌర్జన్యాలు, దాడులు, వసూళ్ల పైన కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చాను. మా నియోజకవర్గ సభల్లో, సమావేశాల్లో కూడా
ప్రస్తావించాం. సో ఈ జిల్లాలో ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తడానికి నేను సిద్ధంగా ఉన్నా. హిందూపురంలో గ్యాంగ్ రేప్ జరిగితే కూడా దాని మీద వాయిస్ రేస్ చేసి ఎక్కడ కూడా బాలకృష్ణ మీద కూడా అనేక సార్లు స్పందించారు. మీరు చాలా విషయాలు మాట్లాడతాం ఖచ్చితంగా. మనకి ముందర అన్యాయం జరుగుతాండి మాట్లాడకపోతే మనకెందుకు నోరు? రాజకీయాల్లో బతకడం అవసరమా? మనం లీడర్లు అవుతామా? పెద్దారెడ్డి కలిసి వస్తే కలుపుకుంటాము. పెద్దారెడ్డి రాబా కూర్చొని ప్రెస్ మీట్ ఇద్దామంటే ఇద్దాం. ఓకే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.